ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఒక మాట మాట్లాడతాడు, విశ్వసనీయత. విశ్వసనీయత అవునా కాదా? మడమ తిప్పను. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, ఈయన విశ్వసనీయత ఎలాంటిదంటే నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో ఈయన ప్రవర్తనలో విశ్వసనీయత అంతే. ఎన్నికల ముందు ఏం చెప్పాడు గుర్తుందా? ఆ రోజు మనకు చెప్పింది ప్రత్యేక హోదా తెస్తా అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెస్తా అన్నాడా లేదా? కేంద్రం మెడలు వస్తా అన్నాడా లేదా? ఎన్నికలు అవుతారో ఏం చేశాడు? సాక్షాత్ మెడలుంచేసి అక్కడి నుంచి కేంద్రంతో భయపడిపోయి కేసుల కోసం సాక్షాత్తు మెడలుంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎన్నికల ముందు అందరికీ చెప్పారు కదా, మా ఆడబిడ్డలున్నారు, ఏమమ్మా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడా? మద్యపాన నిషేధం చేయకపోతే మీ దగ్గరకు వచ్చి ఓటడగని చెప్పాడా? రేట్లు తగ్గిస్తానని చెప్పాడా? ఏం చేశాడు? భూమి తెచ్చాడు, నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు. మద్యం మీరందరూ తాగేది అలవాటు అయింది కాబట్టి ఈరోజు మీరు చూస్తే మద్యాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పులు తీసుకొచ్చాడు. ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. ఇది విశ్వసనీయత. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ మీకు ఓటు హక్కు అడిగే అవకాశం లేదు, ఆ అధికారం మీకు లేదు. మద్యపాన నిషేధం మీద మాట తప్పిన మీరు, మడమ తిప్పిన మీరు అడగడానికి అవకాశం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాలుగోది మీరు చూస్తే ఊరూరికి వచ్చి ఉద్యోగస్తులతో అన్నాడు సిపిఎస్. అది ఎంత పని? ఒక వారంలో చేస్తా అన్నాడు. ఎన్ని వారాలైనా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, అంగన్వాడీ టీచర్లకి జీతాలు పెంచుతానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అంగన్వాడీ టీచర్ల పైన, ఆయాల పైన ఎస్మా తీసుకొచ్చి ఉద్యోగాలను తీసేస్తానంటున్నాడు. ఈరోజు రాష్ట్రంలో అందరూ ఆందోళన ఉన్నారు. దానికి కారణం ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా, యువతని ఉద్యోగాలు ఇస్తాన్నాడా లేదా? మీకు జాబ్ క్యాలెండర్ ఉన్నాడా లేదా? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? 5 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు రావాలంటే అది మన విశ్వసనీయత, అది ఈ బోగస్ విశ్వసనీయత. ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తా అన్నాడు. ఎన్నిసార్లు పెంచారు? 9 సార్లు పెంచాడు. అంటే లెక్కలేనితనం, చెప్పిన అబద్ధాలు చెప్పకుండా బతుకుతున్నాడు. 200 రూపాయలు కరెంటు బిల్లు ఉంటే ఎంత వస్తుంది? ఇప్పుడు 500, 1000 రూపాయలు అవునా కాదా? ఏమమ్మా ఎంత వస్తుంది కరెంటు బిల్లు? 1000 రూపాయలు. మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. అమరావతి విషయంలో చెప్పాడు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అమరావతి మన రాజధాని అని మాయమాటలు చెప్పాడు. ఎన్నికలైనాయి, మాట మార్చేశాడు, ఊసర వెళ్ళి రాజకీయాలు చేశాడు. ఇప్పుడేమంటారు 3 రాజధానులు అన్నాడు. అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. కడాన నిన్న మొన్న విశాఖపట్నానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కోర్టు మొట్టికాయలు వేసింది, నువ్వు ఎక్కడికి పోవడానికి లేదు, ఇక్కడే ఉండాలి, అమరావతిలో ఉండాలి.